కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఇంట కాంతులు వెదజల్లుతున్నాయి. సూపర్ 6 హామీ అమలుతో కూటమి సూపర్ హిట్ కొట్టింది. 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి అటకెక్కితే కూటమి పాలన వచ్చిన ఈ 13 మాసాల్లోనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, రోడ్లు, ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అన్న చందాన అభివృద్ధి చెందుతా ఉంది. 5 ఏళ్లలో విధ్వంసం సృష్టిస్తే 14 మాసాల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి గురించి చెప్పాలంటే ముందు 5 ఏళ్లు విధ్వంసం పాలన సాగించిన రాక్షసుడి గురించి చెప్పాలి. ఆ రాక్షసుడే జగన్ రెడ్డి. 2019-2024 మధ్య కాలంలో విధ్వంసం, వినాశమే అజెండాగా రాక్షస పాలన సాగించాడు జగన్ రెడ్డి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా సుపరిపాలన సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను మించిన సంక్షేమాన్ని అమలు చేసి పేదల పక్షపాతిగా నిలిచారు చంద్రన్న. ప్రజానాయకుడు అంటే ఎన్నికల ముందు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం కాదు. హామీ ఇచ్చామంటే ఆ హామీ అమలుకు కట్టుబడి పని చేయాలని, పేదలను ఆదుకోవాలని, అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడాలని, వృద్ధులకు కొడుకులా ఆసరాగా ఉండాలని, నిరాశ్రయులకు 3 పూటల పట్టెడనం పెట్టే ఆపద్బాంధుడిలా ఉండాలని చంద్రబాబు ప్రభుత్వ పాలన చూస్తే అర్థమవుతుంది. అధికారం అంటే సొంత వారికి దోచిపెట్టాలి, జిల్లాలకు జిల్లాలను వాటాలు వేసుకుని భూ కబ్జాలతో పంచుకోవాలి, మైనింగ్, మద్యం, బియ్యం కుంభకోణాలు సాగించి కోట్లు దండుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసింది, ప్రజలు చూసింది ఇదే. చాలని ఉపాధి అవకాశాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమాన్ని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడమే ప్రభుత్వ విధి విధానమని ఈ 14 నెలల కూటమి పాలన చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన 100% హామీల్లో దాదాపు 70% పైగా హామీలను 14 నెలల కాలంలోనే అమలు చేసి చూపించారు సీఎం చంద్రబాబు నాయుడు. చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేసి రాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలికారు. వెనుకబడిన జిల్లాలకు వెన్నుముకగా నిలిచారు. రైతును రాజును చేశారు. చేనేతకు చేయూతనందించి మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగా కాకుండా అభివృద్ధి సాధకులుగా మార్చే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రైతు బాగుండాలని వ్యవసాయానికి అత్యధిక ప్రోత్సాహాలు అందజేశారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని యుద్ధ ప్రాతిపదికన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు పునర్జీవం పోశారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణానికి 70,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసానిచ్చే పెన్షన్ పెరిగింది. మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందింది. పేదలు, నిరాశ్రయులకు 3 పూటల 5 రూపాయలకే పట్టెడన్నం దొరుకుతోంది. చేనేతలు, నాయి బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ అందింది. గుంతలు లేని రహదారుల్లో వాహనాలు పరుగులు తీస్తున్నాయి. అన్నదాతకు ధాన్యం సొమ్ము 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అయింది. ప్రతి జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమ సోలార్ హబ్గా మారుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సబ్ప్లాన్ నిధులు దారి మళ్లకుండా సంక్షేమానికే వినియోగిస్తున్నారు. విశాఖకు ఐటీ కంపెనీలు వచ్చాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగింది. 11,400 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. విశాఖపట్నానికి రైల్వే జోన్ కార్యాలయం వచ్చింది. రాజధాని ప్రాంతానికి కొత్త రైల్వే లైన్ వచ్చింది. పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. గంజాయి అక్రమ రవాణా ఆగింది. దేవాలయాల్లో దీప నైవేద్యాలు సాగుతున్నాయి. అర్చకులు, ఇమాం, మౌజములు, పాస్టర్లకు గౌరవ వేతనాలు అందుతున్నాయి. కార్మికులకు చేతి నిండా ఉపాధి దొరికింది. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకే అధికారాలు లభించాయి. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే లభిస్తోంది. ఉచితంగా ఇసుక దొరుకుతోంది. టీటీడీ ప్రక్షాళన జరిగింది. భూ కబ్జాలు ఆగాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం తగ్గింది. పేదల ఇంటికే రేషన్ బియ్యం చేరుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కనీసం 10% అంటే 1,00,000 కోట్లు కూడా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. పేదల సంక్షేమం గురించి ఆలోచించలేదు. వెనకబడిన జిల్లాల పురోగతికి బాటలు వేయలేదు. పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోలేదు. రైతులకు అండగా నిలవలేదు. భవన నిర్మాణ కార్మికులకు బాధ్యత ఇవ్వలేదు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. ఇసుకను అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంది.
మద్యం విధానంలో కొత్త పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని నమ్మించి కోట్లకు కోట్లు దోచేశారు. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించి కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు ఇస్తున్నామని మభ్యపెట్టి వైసీపీ నేతలే దోచుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కు తెరతీశారు. రాయలసీమ బిడ్డని చెప్పుకునే జగన్ రెడ్డి రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయకపోగా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు. ఉత్తరాంధ్రను రాజధాని చేస్తానని నమ్మబలికి ఉత్తరాంధ్ర ఊపిరి తీశాడు. విశాఖలో పరిశ్రమలు రాకపోగా జగన్ పాలన చూసి ఉన్న పరిశ్రమలే పారిపోయాయి. కలల రాజధాని అమరావతిని 5 ఏళ్లు నీట ముంచి 3 రాజధానులంటూ పిచ్చి ప్రాలాపనలతో ప్రజలను మభ్యపెట్టి రాజకీయ చదరంగం ఆడాడు దుర్మార్గుడు. మాటలే తప్ప ప్రజా శ్రేయస్సుకు పనికొచ్చే ఒక్క పని వైసీపీ నేతలు చేపట్టలేదు. ఇలాంటి నాయకుడినా మనం ఎన్నుకుంది, ఇలాంటి పార్టీగా మనం ఓట్లు వేసిందంటూ బాధపడని ఇల్లు లేదు, ఆవేదన చెందని వర్గం లేదు. 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి నూతన శకానికి ఏపీ ప్రజలు నాంది పలికారు. కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించి విజయ బావుట ఎగరవేశారు. 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చిన తొలి రోజే సీఎం చంద్రబాబు 5 దసరాలపై సంతకాలు చేశారు. అప్పటి వరకు 3,000 రూపాయలు కూడా ఇవ్వలేని పెన్షన్ ను 4,000 రూపాయలు చేశారు. 64 లక్షల మందికి పెన్షన్ సొమ్ము అందించారు. 16,347 డిఎస్సి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఏడాది లోపే వాటిని భర్తీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూ వివాదాలకు పరిష్కారం చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ సెన్సస్ ఫైల్ పై సంతకం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజే చెప్పిన హామీలను అమలు చేసి చంద్రబాబు పేద ప్రజల గుండెల్లో నిలిచారు. యువగణం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువగణం పథకం ద్వారా రాష్ట్రంలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలి యువతకు భరోసా కల్పిస్తూ అనేక పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేసింది. దాదాపు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించింది. తద్వారా రాష్ట్రంలో 8,50,000 ఉద్యోగ అవకాశాలు సృష్టించారు. ఏడాదిలోనే 5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్నాయి. వెనకబడిన రాయలసీమలో 49 భారీ ప్రాజెక్టులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సుమారుగా 1,59,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా 1,25,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సూపర్ 6 పథకాల అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలే కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాధించింది. తద్వారా రాష్ట్రంలో 8,50,000 ఉద్యోగ అవకాశాలు సృష్టించారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. 67,27,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు జమ చేశారు. అన్నదాత సుఖీభావ పథకానికి కేంద్రం నిధులు జోడించి రైతుల ఖాతాలకు జమ చేసింది. 47 లక్షల మంది రైతులకు ఈ పథకం అమలు చేశారు. దీపం 2 పథకం ద్వారా 1 కోటి మందికి పైగా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ఏడాదిలోనే ఒకేసారి 3 సిలిండర్లకు గాను గ్యాస్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే డబ్బులు చెల్లించింది. నిరుపేద రహిత రాష్ట్రంగా ఏపీని ఆవిష్కరించేందుకు P4ను ప్రభుత్వం అమలు చేస్తోంది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. సుమారు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఏటా ప్రభుత్వంపై భారం పడనుంది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయింది. ఏడాదికి సుమారు 60,000 కోట్ల రూపాయల వడ్డీ అసలు చెల్లించడానికే సరిపోతోంది. ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో పథకాలను అమలు చేస్తూనే పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నా కూడా ఏడాదిలోనే సుమారుగా 70% పైగా హామీలను అమలు చేసి చరిత్రలో నిలిచిపోయారు చంద్రబాబు. మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1,50,000 రూపాయల మేర గ్రాట్యుటీ అందజేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గుంతలమయమైన రోడ్ల వల్ల జగన్ పాలనలో రోడ్ల ప్రమాదాల్లో 43,000 మంది మృతి చెందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 కిలోమీటర్ల రోడ్లను 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేసింది. ఉచిత ఇసుక విధానంతో 125 వృత్తులు వ్యాపారులకు ఉపాధి బాటలేసింది. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని దొరికింది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ధాన్యం కొనుగోలు, ఉద్యోగుల వేతనాలు, కాంట్రాక్టర్ల బిల్లులు ఇలా గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో 24,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది.
సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి 12,157 కోట్లు సాధించగలిగింది కూటమి ప్రభుత్వం. ఏపీ బడ్జెట్లో 6,705 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు, కేటాయించడం కూడా లేదు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1000 కోట్లు చెల్లించింది. 990 కోట్లతో పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు మొదలుపెట్టింది. వరదల్లోనూ పోలవరం పనులు చక్కచక్క సాగుతున్నాయంటే అది చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనం. ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని అందించాలన్న సంకల్పంతో 1000 కోట్ల రూపాయలతో 8 దశల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తోటపల్లి, వంశధార వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగిస్తోంది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి ఖర్చు చేస్తోంది. అంద్రినివా సుజల స్రవంతి ద్వారా 3,870 కోట్ల రూపాయలు ఫేజ్ 1, 2లకు వెచ్చిస్తోంది. తర్వాత 12 పంపుల ద్వారా రాయలసీమకు 40 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా కాల్వల విస్తరణ చేపట్టింది. శ్రీశైలం, ధవళేశ్వరం ప్రాజెక్టుల పటిష్టతకు 330 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కృష్ణా, గోదావరి డెల్టా కాల్వల మరమ్మతులు, మెయింటెనెన్స్ కోసం 600 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. విజయవాడకు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా 39 కోట్ల రూపాయలతో బుడమేరు వాగును పటిష్టపరిచింది. రిటర్నింగ్ వాల్ నిర్మించి విజయవాడ ప్రజలకు అండగా నిలిచింది. జూలై మాసంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేసేలా చర్యలు తీసుకుంది. వేసవి కాలంలోనూ 600 టీఎంసీ నీటిని నిల్వ చేసుకుని ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,050 టీఎంసీ నీరు వివిధ ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల ద్వారా నిల్వ చేయగలిగామంటే అది సీఎం చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనం కాకపోదు. గత పాలకుడిలా మాటలు చెప్పి మోసం చేయడం కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 14 నెలల కాలంలో కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా పాలన సాగుతోంది. ఏ ఒక్క వర్గం ఇబ్బంది పడకుండా అందరికీ సంక్షేమం అమలు చేస్తూ రాబోయే 4 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ రాజధాని అమరావతిని విశ్వనగరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను రాజధాని అమరావతిలో నెలకొల్పి ప్రపంచ పటంలో అమరావతికి ప్రతిష్టాత్మక స్థానం కల్పించే దిశగా కృషి చేస్తోంది. దేశంలోని ఎక్కడా అమలు చేయని విధంగా P4 ద్వారా రాష్ట్రంలో పేదరికం లేని సమాజ ఆవిష్కరణకు ప్రణాళికలు రచించి పేదరికం నుంచి వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. కూటమి పాలనలో ప్రతి పల్లె, ప్రతి గడప, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజల్లుతోంది. ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వం. ఇలాంటి నాయకుడిని కదా మనం ఎన్నుకోవాల్సింది. మన సమాజానికి కావాల్సింది అని తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు. రాబోయే 4 ఏళ్లలో దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడేలా అమరావతి ఉండబోతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విలనిజం ఉన్న నాయకుడు పోయి విజనరీ నాయకుడు మనకు వచ్చాడు. అంతా మంచే జరుగుతుంది.